హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమి తల్లి ప్రాజెక్ట్స్. నేను ఈరోజు మీకోసం ఒక డూప్లెక్స్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. దీని టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి 135 స్క్వేర్ యార్డ్స్. దీని అవుటర్ లుక్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో. ఎలివేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు లోపలికి వెళ్తే కార్ పెట్టుకోవడానికి స్పేసింగ్ అనేది కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. సైడ్ స్పేసింగ్ కానీ ఈ ఫినిషింగ్ ఏదైతే టైల్స్తో ఇచ్చారో అది కూడా చాలా బాగుందండి. దీనికి పైన సీలింగ్ కూడా ఇచ్చారండి. కామన్ ఏరియాలో కూడా సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు హాల్ అనేది చూద్దామండి. హాల్ చూసారా ఎంత విశాలంగా ఉందో. దీనికి పెయింటింగ్ వర్క్స్ కానీ కప్బోర్డ్ వర్క్స్ కానీ అన్నీ అయిపోయి ఉన్నాయండి. దీనికి టీవీ పెట్టుకోవడానికి సపరేట్ స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. దీనికి కూడా సీలింగ్ వర్క్స్ కానీ షెల్ఫ్ వర్క్స్ కానీ అన్నీ అయిపోయి ఉన్నాయి. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియా చూడండి, ఓపెన్ కిచెన్ రావటం వల్ల చాలా స్పేసింగ్ అనేది మనకి చాలా కనబడుతూ ఉంది. ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కానీ డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి కానీ స్పేస్ అనేది నీట్గా ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ అనేది క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి సైడ్ స్పేసింగ్ అండి. ఇది ఎంతైతే కావాలో అంతా అవైలబుల్గా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి స్టెప్స్ అండి, లోపల నుంచి వచ్చినాయి స్టెప్స్. అది కూడా మార్బుల్ వర్క్తో ఫినిష్ అయిపోయి ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్లు, ఒక దేవుడు రూము ఇచ్చారండి. ఇంకొకటి బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా మొత్తం నీట్గా అన్ని వర్క్స్ ఫినిష్ అయిపోయి ఉన్నాయి. ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా అండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి, వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఇది. దీనికి కూడా వైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది వచ్చిందండి. దాన్ని కూడా టైల్స్ వర్క్స్తో ఫినిష్ చేసి ఉన్నారు. ఇది వచ్చేసి దేవుడు రూమ్ అండి. దీనికి కూడా టైల్స్ వర్క్స్ అనేది నీట్ గా ఫినిష్ అయిపోయి ఉంది. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఏరియా అండి. చూసారా ఎంత విశాలంగా ప్రొవైడ్ చేశారో. దీనికి షెల్ఫ్ వర్క్స్ కానీ సీలింగ్ వర్క్స్ కానీ అన్ని అయిపోయి ఉన్నాయండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. దానికి కూడా టైల్స్ వర్క్స్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది. దీనికి అటాచ్డ్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది కూడా చాలా విశాలంగా ఉంది. ఏరియా లొకేషన్ వచ్చి ద్వారకామయి. ప్రైజింగ్ వచ్చి 85 lakhs చెప్తున్నారు. నెగోషియేట్ కూడా చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.